అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు సంకల్పబలం. ఒక వైష్ణవ బ్రాహ్మణుడు కుమార్తెకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాక చాలా బాధపడుతున్నాడు. ఒకసారి ఆ బ్రాహ్మణుడు పరమాచార్య స్వామివారిని దర్శించి తన కూతురు వివాహం గురించి మనవి చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పెరియవా, నా కూతురికి వివాహం కోసం చెయ్యని ప్రయత్నమే లేదు. ఆమె ముఖం మీద ఉన్న పెద్ద మచ్చ కారణంగా ఎన్నో సంబంధాలు వెళ్లిపోయాయి. మీరు దయతో ఆమె వివాహం జరిగేలా ఆశీర్వదించండి. స్వామివారు కొద్దిసేపు ఆలోచించి, మీరు ఎలాంటి విషయం దాచకుండా పత్రికా ప్రకటన ఇవ్వండి, సంబంధం కుదురుతుంది అని ఆ ప్రకటనలో ఏమి పేర్కొనాలో కూడా వివరించారు. బ్రాహ్మణుడు స్వామివారికి నమస్కరించి వారి ఆదేశాన్ని అనుసరించి పత్రికా ప్రకటన ఇచ్చాడు. స్వామివారి సంకల్ప బలమో ఏమో, చాలా మంది పెళ్లి కుమారుల తల్లిదండ్రుల నుంచి సమాధానాలు వచ్చాయి. అన్ని విధాలుగా సరిపోయే పెళ్లి కుమారుని సంబంధాన్ని సంప్రదించారు. వారు కూడా అంగీకరించడంతో పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లి కుమార్తె భర్తతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారు చూపిన కరుణకు భావోద్వేగంతో కన్నీరు మున్నీరు అయ్యింది. మహాత్ముల మనస్సు ఎల్లవేళలా శివసంకల్పమై ఉంటుంది. అందుకే యజుర్వేదంలో శివసంకల్ప సూక్తాన్ని అభిషేకం చేసేటప్పుడు యజమాని చేత తన్మే మనః శివ సంకల్పమస్తు అనగా, నా మనసు ఎల్లప్పుడూ శుభ సంకల్పాలనే చెయ్యాలి అని పలికిస్తారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.